సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించారు మంత్రులు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై అధికారులను సీఎం స్వయంగా అడిగి వివరాలను తెలుసుకున్నారు. సిఆర్డీఏ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వన మహోత్సవం యోగా డేపై సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఏడాది పాలన భవిష్యత్ కార్యాచరణపై మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇక ఏపీకి రాష్ట్రపతి ప్రధాని టూర్లపై చర్చ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించారు మంత్రులు. ఇక ఈ అంశానికి సంబంధించి మరికొంత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి చెప్పండి. కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యమైన 9 అంశాలకి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం లభించినట్టు కూడా తెలుస్తుంది. దానిలో ప్రధానంగా అమరావతికి సంబంధించి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు అమరావతి పునఃప్రారంభంకి సంబంధించి శంకుస్థాపన చేసిన నేపథ్యంలో అక్కడ నిర్మాణాలకి సంబంధించి ఇప్పటికే సిఆర్డీఏ టెండర్లను ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే సిఆర్డీఏలో ఆమోదం పొందిన టెండర్లకన్నిటికీ సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగింది. ఆ కేబినెట్ లో చర్చకి సంబంధించి కూడా ఆమోదం, ఆ నిర్మాణాల టెండర్లకి సంబంధించి కూడా ఆమోదం లభించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అటు హెచ్ఓడి టవర్స్ కి సంబంధించిన 4 టవర్స్ కి సంబంధించి ఏదైతే అటు టెండర్ దక్కించుకున్న ప్రక్రియకి సంబంధించి ఇప్పటికే ఆమోదం తెలిసినట్టు తెలుస్తుంది. దాంతోపాటు జిఏడికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కి, జిఏడికి సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి కూడా టెండర్ కి సంబంధించి ఈ కేబినెట్ లో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఇక రక్షిత మంచినీటి సరఫరాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాకి ఉద్దానంలో దాదాపు 5.75 కోట్లకి సంబంధించి, కుప్పం నియోజకవర్గంలో మొత్తం 8.22 కోట్లకి సంబంధించి వైబిలిటీ గ్యాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి విడుదలకి ఆమోదించినట్టు కూడా అటు కేబినెట్ లో చర్చ జరిగి దాని నిధుల విడుదలకి సంబంధించి కూడా ఆమోదించినట్టు కొంతమేర మనకు సమాచారం అందుతుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు కూడా సప్తవర్తన కలిగిన ఏదైతే 17 మంది జీవిత ఖైదు పడి ప్రస్తుతం సత్ప్రవర్తన కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్షమాభిక్ష పెట్టి దానికి సంబంధించిన ప్రతిపాదనకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపినట్టు కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగిన కేబినెట్ కి సంబంధించి ఇక మొత్తము 248 కానిస్టేబుల్ కి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఒక ప్రతిపాదన, దానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. దాని మీద కూడా కొంత కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కూడా కొంతమేర సమాచారం అవుతుంది. ఇక వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి పేరు మార్పు వైఎస్ఆర్ కడప జిల్లాగా కూడా మారుస్తూ ఇచ్చిన జీవోకి ఈ రోజు కేబినెట్ లో చర్చ జరగడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆమోదం లభించినట్టు కూడా కొంతమేర సమాచారం అవుతుంది. ఇక పలు సంస్థలకి సంబంధించిన భూ కేటాయింపులు కావచ్చు, రాయితీలకి సంబంధించి ఇప్పటికే అటు దానికి సంబంధించి ఉద్యోగ కల్పన పైన కూడా ఈ రోజు ముఖ్యంగా ఉద్యోగ కల్పనకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఇక పరిశ్రమలకి సంబంధించి 2025 చట్టంలో పలు సవరణలకి సంబంధించి ఏదైతే నియమ నిబంధనల సవరణ ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగింది. ఆ సవరణకి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించినట్టు కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. ఇక ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి సంబంధించి బిల్ 2025 చట్టంలో నియమ నిబంధనల సవరణలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగినట్టు కొంతమేర సమాచారం ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు
రోజు కేబినెట్ లో ప్రధానంగా ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ కేబినెట్ అంశాలు ఏవైతే కేబినెట్ అంశాలు ప్రధానమైన అంశాలకి ఆమోదం లభించిన తర్వాత అటు రాజకీయ పరమైన చర్చ అయితే మంత్రులతో సీఎం చేసినట్టు కూడా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సర కాలం పూర్తవుతుంది కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి, అదేవిధంగా పేదలకి సంక్షేమం ఏ రకంగా అందించడం జరిగింది, దాంతో పాటు అటు వైసీపీ నుంచి వచ్చిన ప్రచారానికి సంబంధించి మంత్రులు ఏ రకంగా స్పందిస్తున్నారో అంశాలపైన కొంత సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. వైసీపీ చేస్తున్న ప్రచారానికి సంబంధించి ఇటు కూటమి ప్రభుత్వం నుంచి అధిక శాతం కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అనేది కొంత అభిప్రాయంగా అటు సీఎం మంత్రులకు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ అంశాలకి సంబంధించి కూడా కొంత రాజకీయ పరమైన అంశాలు చర్చించేందుకు కొంత సమయం అయితే కేటాయించారు. దానిలో భాగంగానే రాబోయే రోజుల్లో ప్రజలకి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, సంవత్సర పరిపాలనకి సంబంధించి ప్రజలకి ఏ రకంగా ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఈ పరిపాలనకి సంబంధించి ప్రజలకు అందించిన సంక్షేమం ఏ రకంగా ప్రజలకు తెలియజేయాలి, అదేవిధంగా వైసీపీ నుంచి వస్తున్న ఏదైతే విమర్శలకి సంబంధించి ఏ రకంగా ధీటైన జవాబు ఇవ్వాలనే దానికి సంబంధించి కూడా అటు మంత్రులకి కొంత దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగిన కేబినెట్ అంశాలకు సంబంధించి అటు అనేక అంశాలకి కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. అటు ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించి, అదేవిధంగా ఇక బనకచర్ల అంశం మీద కూడా కొంత ప్రధానంగా చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఈ రోజు ప్రధానమైన అంశం ఇప్పటికే అటు వైసీపీ అదేవిధంగా జనసేన కూడా ఇరు పార్టీలకి సంబంధించి కొన్ని కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. వైసీపీ అటు వెన్నుపోటు దినంగా ఈ రోజు కార్యక్రమాలు నిర్వహించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులకు పిలిపించిన పరిస్థితి అయితే ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు ప్రజల్ని మోసం చేసింది కాబట్టి వెన్నుపోటు దినంగా కూడా ప్రజల దగ్గరికి వెళ్లి చెప్పాలంటూ కూడా వైసీపీకి సంబంధించి అటు అధిష్టానం ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క జనసేన కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది సుపరిపాలన అందించాం ప్రజలకి, కాబట్టి పీడ పోయి సంవత్సర కాలం వచ్చింది, సంవత్సర కాలము ఎంతో హాయిగా ఉన్నారు ప్రజలంటూ కూడా అటు జనసేన నేతలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలి. ఉదయం పూట హరివిల్లులతో ముగ్గులు వేస్తూ ఆనందాన్ని పంచుకోవాలి, అదేవిధంగా సాయంత్రం దీపావళి జరుపుకోవాలి, టపాసులు కాల్చాలంటూ కూడా ఒక కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా జనసేన శ్రేణులందరూ కూడా ఉదయం అటు హరివిల్లు కూడా ముగ్గుల రూపంలో అటు జనసేనకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే సంవత్సర కాలం పూర్తి చేసుకుందో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక వచ్చే నెలలో ఏదైతే రాష్ట్రపతి అదేవిధంగా ప్రధాని పర్యటన ఉందో దానిపైన కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ రోజు జరిగిన కేబినెట్ సుదీర్ఘంగా దాదాపు 3.5 గంటల పాటు అయితే సాగినాయి. అనేక అంశాలపైన ఈ రోజు కేబినెట్ లో ఆమోదం దొరికింది. దాంతో పాటు ప్రధానంగా రాజకీయ పరమైన అంశాలకి సంబంధించి కూడా కొంత కీలకమైన చర్చ జరిగినట్టు కూడా కొంత సమాచారం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.